వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. దత్తాత్రేయం మహాత్మానం వరదం భక్తవత్సలం ప్రపన్నార్తిహరం వందే స్మర్తృగామి సనోవతు స్మర్తృగామి సనోవతు. నమో మహద్భ్యో ఋషిభ్యో గురుభ్యో నమః. తమిళ భాషలో ఒక మహాపండితుడు ఉండేవాడు, కన్నదాసన్ అని ఆయన పేరు. ఆయన మొట్టమొదట ప్రతివాడు మంచి ఉడుకునెత్తుల్లో ఉన్నప్పుడు, లాజికల్ పవర్ బాగా పనిచేసినప్పుడు అర్థం లేని హిందూ మతం పుస్తకం రాసేట. కొంతకాలం ఆయన తన పేరు కన్నదాసన్ అని మార్చేసుకున్నాడు, కృష్ణ భక్తుడని మార్చుకుని అర్థమున్న హిందూ మతం అని ఆయన మరో పుస్తకం రాసేట. ఇలా ఉంటూ ఉంటాయి. అందుకు ఈ అర్థవంతమైనటువంటి ఆ తత్వాన్ని తెలుసుకునే ప్రయత్నం చేయాలి కనుక కొంతమంది మాత్రం అర్థం చేసుకున్నారు, కొంతమంది అర్థం చెప్పవయ్యా అని అడిగారట. అప్పుడు స్వామి ఆ కొద్ది మందికి తత్వోపదేశం చేసేట. అసలు అవతరించిందే బ్రహ్మ విద్య ఇవ్వడానికైనప్పుడు అందరికీ పంచేవచ్చు కదండి. చాలా తప్పుట. మనం నోట్ల కట్టలు తీసుకెళ్ళి రోడ్లో పంచామనుకోండి, వెంటనే చిత్రగుప్తుడు భయంకరంగా పాపాల లిస్టులో చేర్చుతాడు. ఇక్కడ అయోగ్యులకి అపాత్రులకి ఇవ్వరాదు, ఇవన్నీ ఉన్నాయి ఇక్కడ. అందుకే శ్రద్ధాళువులకే జ్ఞానం ఇవ్వాలి కనుక దాన్ని పరీక్ష పెట్టడం ఇంత విధంగా చేశారు ఇక్కడ. ఇదే దత్తతత్వంలో బాలోన్మత్త పిశాచవత్ అని మనం మాట్లాడేటువంటి తత్వం ఇక్కడ కనిపిస్తుంది. దత్తుడు ఇలాగే అనేక మందికి అనేక దర్శనాలు ఇచ్చాడు. ఒక పిచ్చివాళ్ళ కనబడతాడు, ఒక పసివాళ్ళ కనబడతాడు, అర్థం పర్థం లేని వాళ్ళ కనబడతాడు. పిశాచం ఆవహించినట్లు ప్రవర్తిస్తారు వాళ్ళు. వాళ్ళ వేషంలో ఎక్కడా ఆకర్షణ ఉండదు. ఎందుకు? మనల్ని ఆకర్షించాలనే తాపత్రయం వారికి ఉండదు గనక. మనల్ని పోల్చడం మహా కష్టం. మహత్సంగస్థ దుర్లభో అగమ్యం అమోఘశ్చ అంటాడు నారదుడు వారి భక్తి సూత్రాల్లో. ఇలాంటి మహాత్ముల యొక్క సాంగత్యం దుర్లభము, దొరకడం మహా కష్టమండి. దొరికితే పోల్చడం మహా కష్టం. దొరికి పోల్చి పట్టుకున్నామా ఇంకా మరి మనకి బాధలనేవి లేవు, బంధాలనేవి లేవు అని చెప్పాడు ఇక్కడ. అందుకు పోల్చు పట్టుకో తరించిపోతాం. అందుకే దుర్లభ అగమ్య అమోఘ అని చెప్పాడు మహానుభావుడు నారదుల వారు. నిస్త్రేగుణ్యే పతి విచరతే కో విధి నిషేధ. ఎవరికి? త్రిగుణాతీత స్థితికి చేరిన వారికి విధి నిషేధాలు లేవు. కానీ త్రిగుణాతీత స్థితిలో ఉన్నంతకాలము విధి ఉంటుంది, నిషేధము ఉంటుంది. ఇది తెలుసుకోవాల్సినది. విధి నిషేధాత్మకమైన కర్మ మనకు ఉంటుంది, కానీ త్రిగుణాతీతులైన వారికి ఉండదు. అది అర్థం చేసుకుని నమస్కరించాలి తప్ప అనుసరించకూడదు. ఇది తెలుసుకోవాలి. ఇక్కడ మహాత్ముల్ని మనం అనుసరించలేము, అనుసరించరాదు, రెండూ కూడా ఇక్కడ. వాళ్ళ స్థితి వేరు, ఆ స్థితిని అవగాహన చేసుకోవాలి. అందుకే మహానుభావులు బాలోన్మత్త పిశాచవత్ అనే మాటలు ఇదే అర్థం. దత్తాత్రేయ హరే కృష్ణ ఉన్మత్తానందదాయక దిగంబర ముని బాల పిశాచ జ్ఞాన సాగర. ఇది ఆయన యొక్క మంత్రం. 10 నామాలు ఉన్నాయండి. దత్తాత్రేయ హరే కృష్ణ ఉన్మత్త ఆనందదాయక దిగంబర మునే బాల పిశాచ జ్ఞానసాగర. ఈ 10 నామాలు మహామంత్రం. ఈ మంత్రాన్ని నిరంతరం జపించితే దత్తుని అనుగ్రహం లభిస్తుంది అని శాస్త్రం చెప్తుంది. అటువంటి భవ్యమైన ఈ మంత్రానికి నమస్కారం చేసుకుందాం. ఇది బీజాక్షర రహితమైనది గనక ప్రతివారు జపించుకోవచ్చు. ఫలితం మాత్రం అద్భుతమైన ఫలితం అందరూ పొందవచ్చు. జపించడం సులభం, ఫలితం మాత్రం దుర్లభమైనవి కూడా లభింపజేసేటువంటి శక్తి కలిగిన మంత్రం ఇది. అందుకు దత్తాత్రేయ హరే కృష్ణ ఉన్మత్తానందదాయక దిగంబరమునే బాల పిశాచ జ్ఞానసాగర. ఇది దివ్య మంత్రం. ఇది ఇందులో బాల పిశాచ అని చెప్పే మాటలకి పిశాచము బాలుడిని అర్థం తీయడం కాదు కదా, వలే కనబడుతున్న జ్ఞానసాగర. అది అంటే దత్తాత్రేయుల వారు అవధూత సంప్రదాయానికి చెందిన ఒకానొక మహాత్ములని దీన్ని బట్టి మనకు తెలుస్తున్నది. ఈ విధంగా అక్కడున్న ఋషుల్లో కొందరు మాత్రమే యోగ్యులయ్యారు, స్వామి యొక్క తత్వోపదేశానికి అర్హులయ్యారు. ఇది దత్త సంప్రదాయంలో కనబడే ఒక అద్భుతమైన వృత్తాంతం. అటుపై గాథలు అనేకం కనబడుతుంటాయి. ప్రధానంగా ఒక రమ్యమైన గాథని ఇప్పుడు చెప్పుకోబోతున్నాం. ఇది ధర్మ ప్రతిష్టాపన జ్ఞానంతో ఎలా చేశాడు అనేది. ఈ కథ కార్తవీర్యార్జునుడికి గర్గమహాముని చెప్తాడండి. ఒకప్పుడు జంభాసురుడు ఒక రాక్షసుడు. ఈ రాక్షసుడు విజృంభించి తపోబలంతో తనదైన రాక్షస బలంతో దేవతలందరినీ ఓడించి వేశాడు. ఇతని వల్ల దేవతలందరూ కూడాను దెబ్బతిని చెల్లాచెదురై బాధపడి తిరిగి తమ స్థితి కోసమని బృహస్పతిని శరణ వేడారు, గురువుని శరణ వేడారు. బృహస్పతి ఒక్కసారి ధ్యానముద్రాంకితుడయ్యాడు. ఆయనకు బ్రహ్మదేవుని ఆజ్ఞ లభించింది. దానితో తెలుసుకున్నది ఏమిటంటే ఈ జంబాసురుడు పొగరు అణచాలంటే విష్ణువునే ఆశ్రయించాలి. కానీ ప్రస్తుతం
విష్ణువు దత్తుడిగా ఉన్న రూపాన్ని ఆశ్రయించాలి. అంటే విష్ణువుని ఆశ్రయించాలి, కానీ ఏ మంత్రం ద్వారా ఆశ్రయించాలో తెలియాలండి. రామ మంత్రమా, కృష్ణతత్వమా, నృసింహ మంత్రమా, సుదర్శన మంత్రమా? విష్ణువుని ఏ మంత్రంతో దేనికి వాడుకోవాలి? ఇప్పుడు ఆయన దత్తుడిని ఆశ్రయించాలి అని బృహస్పతి వీళ్ళందరికీ బోధించారు. బృహస్పతితో కలిసి అందరూ వచ్చేట. ఎందుకంటే దత్తుని ముందు మాట్లాడాలంటే సామాన్యుల వల్ల అవుతుందా? బృహస్పతిని దగ్గర పెట్టుకుని దేవతలందరూ వచ్చారు. దేవతలందరూ రాగానే దత్తుడు మళ్ళీ ఇదే వేషం అండి. ఏమిటి? ఒళ్ళో మగువ, చేతిలో మదిర, దుర్భాషలు, ఇదే వికృతమైన చేష్టలు. అసలు వీళ్ళని చూస్తున్నట్టే లేదు, పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నాడు. ఒక పిచ్చితనము, దానికి తోడు మత్తు వల్ల వచ్చినటువంటి అవకతవక మాటలు, వీటితో మాట్లాడుతున్నట్ట. కానీ దేవతలు మాత్రం కదలలేదండి. ఏమిటి ఇలా కనబడుతున్నాడనే ప్రశ్న కూడా వాళ్ళకి రాలేదు. ఎందుకంటే ఆయన అసలు తత్వం దేవతలకే తెలిసింది. సత్వగుణంతో కూడినటువంటి దైవీ ప్రవృత్తికే భగవంతుడిని గుర్తించే శక్తి ఉంటుంది. అందుకు ఎన్ని పిచ్చి వేషాలు వేస్తున్నా పోల్చుకున్నట్ట. పోల్చుకుని, స్వామి మమ్మల్ని నువ్వు పరీక్షిస్తున్నావు, పరీక్షించడం నీ ధర్మం, కానీ నువ్వు ఈ రూపంతో ఉన్నదాని తత్వం మేము చెప్తున్నాం అని వాళ్ళ తత్వాన్ని వ్యాఖ్యానిస్తున్నారు. మనము పరిశీలిద్దాం ఆ తత్వం. స్వామి నువ్వు ఏ దోషము లేనివాడివి. ఏమిటయ్యా ఇన్ని దోష లక్షణాలు పట్టుకున్న నన్ను పట్టుకుని మీరు ఏ దోషము లేనివాడు అంటారే, ఏ ప్రయోజనం కోసం వచ్చారో చెప్పండి అంటే బృహస్పతి చెప్పేట, జంభాసుర సంహారం చేయడం కోసం నిన్ను పిలుస్తున్నామంటే నా వల్ల అవుతుందా? నేనేదో ఈ స్త్రీ వ్యసనంతోనూ మధుపానంతోనూ ఉన్న ఒకానొక పిచ్చివాణ్ణి, నా వల్ల ఏం జరుగుతుందన్నాడు. స్వామి అలా మాట్లాడద్దు, ఆ స్త్రీ ఎవరో మాకు తెలుసు అంటున్నారు. నువ్వేమిటో మాకు తెలుసు. నువ్వు ఎలా ప్రవర్తించినా నీ స్థితి బ్రాహ్మీ స్థితి, త్రిగుణాతీత స్థితి. త్రిగుణాతీత స్థితికి ఉన్నవాడికి ఏ దోషము లేదు. వాడు ఒకానొక పాపక్రియతో కనబడినప్పటికీ అతనికి పాపము లేదు. పాపము లేనివాడవు నువ్వు, దోషము లేనివాడవు నువ్వు. అగ్నికి చెదలంటుతాయా అన్నట్టు ఒకటే మాట. ఇక్కడ అగ్నికి చెదపడుతుందా అండి? అగ్ని సర్వభక్షకుడు అయినప్పటికీ శుచిస్వరూపుడే, ఏది పడితే తింటాడు. కనుక అగ్ని ఏది పడితే తిన్నాడు కనుక ఆయన్ని శుచి లేనివాడు అంటామా? మనం ఏది పడితే తింటే శౌచం లేనివాళ్ళం. అలాగే సూర్యభగవానుడు తన చేతులతో అన్నిటినీ తాకుతాడు, కానీ సూర్యభగవానుడు తాకకూడని వాటి కూడా తాకేడు గనక ఆయన అమంగళుడు అంటారా? మహాపాపం. ఆయన పేరే సుమంగళహ. అందుకు మహాత్ముల విషయంలో అది అలాగ మనం లోకంలో చూసేటువంటి గొప్పవైన సూర్య అగ్నులే ఇంత పవిత్రం లేనప్పుడు, వాటికే విధి నిషేధాలకు అతీతమైన స్థితి ఉన్నప్పుడు, సాక్షాత్ పరమాత్మ త్రిగుణాతీతమైనటువంటి జ్ఞానమూర్తిగా ఉన్న నీకు దోషం ఎక్కడుంటుందయ్యా? దోషమునకు సంస్కృతంలో అఘము అంటారు. నీవు అఘము లేనివాడవి, దోషము లేని వాడవు గనక నీకు అనఘుడు అని పేరు. ఇక్కడ అనఘుడు ఆయన పేరేమిటి? అనఘ. ఆయన మద్యం తాగినా, ఒళ్ళో అమ్మవారిని దాల్చి ఉన్నా, అవాకులు చవాకులు పలికినా ఆ మహానుభావుడు అనఘుడే. అందుకే అనఘస్త్వం జగన్నాథ నలేపస్త్వయి విద్యతే. నీకు అంటుకోవడం అనేది లేదయ్యా అన్నారు. ఈ మాట అంతా దత్తతత్వ వ్యాఖ్యానం అండి. అసలు కథలు అన్నీ కూడా తత్వ వ్యాఖ్యానములే. ఒట్టి తత్వం చెప్తామంటే లాభం లేదు. తత్వాన్ని కథలో కలిపి చెప్తూ తత్వం మన లోపలికి పంపిస్తుంటారు మహర్షులు. అందుకే నలేపస్త్వయి విద్యతే, నీకు లేపం అనేది లేదు. లేపనము అంటే పూత, మూత, అదేగా. నీకు ఏది అంటుకోదు, అంటుకుంటే పూత. నీకు లేపనము లేదు అంటే నీ కర్మలే అంటవు. పుణ్యము అంటదు, పాపము అంటదు. మనక పాపం పుణ్యం అంటకూడదంటే పాపం అంటుతుంది. రెండూ అంటకుండే స్థితి ఉండాలండి, అప్పుడు చూడు. అంతేగాని ఏదో ఒకటి అంటుకునే స్థితి ఉన్నంత వరకు పుణ్యమే అంటించుకో. అది ఏదైనా వాసన అనేది తెలిసినప్పుడు సువాసనే కావాలి, దుర్వాసన అంటారు ఎవడైనా. అసలు వాసనారహిత స్థితికి వెళితే రెండూ అక్కర్లే. అందుకు దుర్వాసన బదులు సువాసన తెలియాలి కదా. ఎంతవరకు నువ్వు దుర్వాసన భరించలేని అంటావో అంతవరకు సువాసనని ఆశ్రయిస్తున్నావు. అందుకే సాధన దశలో పుణ్యమే ఉండాలి, పాపం ఉండరాదు. ఇలాంటి పుణ్యాలు ఎన్నో చేస్తే తర్వాత జన్మలో కర్మాతీత స్థితి అప్పుడు లభిస్తుంది. నువ్వు ఇప్పటికే ఆ స్థితిలో ఉన్నటువంటి వాడు గనక నీకు కర్మలంటవు. నమే కర్మ నిలింపంతి అని గీతలో స్వామి ఈ మాట చెప్పాడు ఇక్కడ. అందుకు కర్మలంటని వాడు గనక నువ్వు అనఘుడవు. ఎందుకంటే విద్యాక్షాళన శుద్ధాంత నివిష్ట జ్ఞాన దీపితే. అద్భుతమైన మాట అన్నాడండి. విద్యాక్షాళన శుద్ధ అంత. క్షాళనం అంటే కడిగేడు. బ్రహ్మ విద్య చేత బాగా కడగవేయబడిన శుద్ధమైన అంతఃకరణం ఇది. ఇది రావడం మహా కష్టం అండి. ఎందుకంటే మనం ఇలా కడుగుతూ ఉంటే అలా వచ్చి పడుతూ ఉంటుంది బురద. అలా కాదట ఇక్కడ. అన్నమయ్య అంటాడు, అడుసు చొరని పట్టే అటునిటు కాళ్ళు కడుగుకొనని పట్టే కలకాలం.
అది మన పని. కానీ అసలు ఏ మాలిన్యము లేని శుద్ధమైన అంతఃకరణం, దానిలో శుద్ధమైన జ్ఞానం దీపిస్తూ ఉన్న నీకు అఘమేమిటయ్యా, దోషమేమిటి? అందుకు నువ్వు పాపరహితుడవు, అనఘుడవు. అలాంటి నిన్ను ఆశ్రయిస్తే ఆశ్రయించిన వాళ్ళు అఘరహితులై అనఘులైపోతున్నారు. అంతే కదండి. వెలుగును ఆశ్రయించిన వాడికి చీకటి ఎలా ఉండదో, అనఘుడైనటువంటి వాడిని ఆశ్రయిస్తే వాళ్ళు కూడా అనఘులైపోతున్నారు. అందుకు మనం పాపరహితులం కావాలి అంటే అనఘుడిని ఆశ్రయించాలి. అందుకే దత్తాత్రేయునికి మరొక పేరు అనఘహ, అనఘుడు, ఇది పేరు. నువ్వు అనఘుడవు. ఇప్పుడు నీ ఒళ్ళో కూర్చున్న ఆవిడెవరో మీరు చెప్తున్నా విను. అనఘేయం మునిశ్రేష్ఠ జగన్మాత నదూష్యతే యాసా విద్యా తవ విభో సర్వజ్ఞస్య స్థితా హృది. ఇది వ్యాఖ్యానం అండి. దేవతలు వ్యాఖ్యానిస్తున్నారు దత్తతత్వాన్ని, కనబడే స్వరూపాన్ని. అనఘా ఇయం మునిశ్రేష్ఠ జగన్మాత. ఈవిడ జగన్మాత అంటే ఎవరు? మహాలక్ష్మి. అందుకే మనం లక్ష్మి అష్టోత్తర శతనామాల్లో అనఘాం అనే నామం ఉంది. అనఘాం హరివల్లభాం చదువుతాం. అనఘ అంటే ఈ తల్లి అనమాట. కేవల దత్తోపాసన ఒకటి ఉన్నది, అనఘా సమేత దత్తోపాసన ఒకటి ఉన్నది. రకరకాల పద్ధతులు ఉన్నాయి దత్తోపాసనలో. ఇప్పుడు అనఘా సమేత దత్తోపాసన పద్ధతి వేరు. ఒకదాన్ని ఒకటి కలిపేయకూడదు, దేనికది తెలియాలి, సంప్రదాయం తెలియాలి. అనఘా సమేత దత్తాత్రేయ ఆరాధన అనఘాష్టమి వ్రతమని చెప్పబడుతున్నది. ఆ చేసేటప్పుడు కూడా అష్టపద్మాలు వేస్తారు. అష్టపద్మాల నడుమలో 2 కలశాలు. ఈ 2 కలశాల్లో ఒక కలశంలో అనఘాదేవిని, ఇంకో కలశంలో అనఘుడైన దత్తాత్రేయుని ఆవహించి ఆరాధన చేస్తారండి. మిగిలిన 8 దళాలు ఉంటాయి చుట్టూ. 8 దళాల్లో ఒక్కొక్క దళంలో అనఘ పుత్రుల్ని ఆవహింపజేస్తారట. అంటే వీళ్ళకి పుత్ర సంతానం కూడా ఉన్నారట. ఆ పుత్రులు 8 మంది. అందుకే అమ్మవారికి అష్టపుత్ర అని ఒక నామం ఉంది. లక్ష్మీ సహస్రనామ భాష్యంలో కొందరు విని ఉంటారు. ఆ 8 మంది ఎవరయ్యా అంటే అనిమ, మహిమ, గరిమ, లగిమ, ప్రాప్తి, ప్రాకామ్య, ఈశిత్వ, వసిత్వ 8. ఇవేమిటి? అష్టసిద్ధులు. అంటే ఇప్పుడు తెలుస్తుంది మనకు పురాణ భాష.